ఆయన జగిత్యాలలో మీరు వడ్లు కొనుర్రి మక్కలు కొనుర్రి అంటే ఆయనను వేధించారు. ఇట్లా చాలామందిని వేధిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ నాకు చట్టం మీద, వ్యవస్థల మీద, న్యాయస్థానం మీద, మా అంబేద్కర్ గారు మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఈ అరెస్టులు, కేసులు, వేధింపులు, జైళ్ళు ఇవన్నీ కూడా మా లీగల్ టీం చూసుకుంటుంది. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, డెఫినెట్గా లా అబైడింగ్ సిటిజన్గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక కొన్ని ఛానల్లో సుమన్ పారిపోయింది, అటుపోయింది, ఇటుపోయింది అంటారు. నేను ఎటు పోలే. తెలంగాణ భవన్లో మా పార్టీ యాక్టివిటీ ఉంది, విద్యార్థి భవన్కి సంబంధించినటువంటి మెంబర్షిప్ యాప్ తయారు చేసేది ఉంది. ఆ పనిలో మేము నిమగ్నమైన, మేము ఎటు పోలే. డెఫినెట్గా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా. అంతిమంగా నేను ఒకటే కోరుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, సరే ఇవల్ల మరి ఇప్పటికి నన్ను జైలుకు పంపిస్తున్న రేవంత్ రెడ్డికి, మంత్రి వివేక్కి ఇప్పటికైనా మరి కడుపు మంట సల్లారుతుందో ఏందో చూడాలి. మా మీద పెట్టే శ్రద్ధ, మా మీద చేసే ఎదురుదాడి, మా మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించాలనేటటువంటి దాని మీద ఉన్న మీ తాపత్రయం, దాంట్లో సగమైన మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, చేవేళ్లలో చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మీద, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ మీద, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ మీద, అదేవిధంగా సరూర్ నగర్లో చెప్పిన యూత్ డిక్లరేషన్ మీద పెట్టి ప్రజలకు 4 మంచి పనులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా.